రేవంతురెడ్డి పోరాడుతాము ఎదురెడ్డి పైలము రేవంతురెడ్డి పైలము రేవంతురెడ్డి పోరాడుతాము ఎదురెడ్డి పైలము రేవంతురెడ్డి ఆ పాటతోని మీరు కట్టుకుంటే పాటతోని మీరు కట్టుకుంటే మీ కుర్చీ కూలిపోతాదండి పైలము రేవంతురెడ్డి పోరాడుతాము ఎదురెడ్డి పైలము రేవంతురెడ్డి పైలము రేవంతురెడ్డి పోరాడుతాము ఎదురెడ్డి పైలము రేవంతురెడ్డి పైలము రేవంతురెడ్డి పోరాడుతాము ఎదురెడ్డి పైలము రేవంతురెడ్డి దోసి గొంగడి వేసినాము కాళ్ళకు గజ్జలు కట్టినాము కాళ్ళకు గజ్జలు కట్టినాము కాళ్ళకు గజ్జలు కట్టినాము తప్పు సంకన వేసినాము పల్లె పల్లెకు పోయినాము పల్లె పల్లెకు పోయినాము పల్లె పల్లెకు పోయినాము అన్ని వేసిన మూలాను కింద కూసాబెట్టిన్నారు ఏమో చెయ్యని మీరు ఏమో కుర్చీ మీద కూసున్నారు పైలము రేవంతురెడ్డి పోరాడుతాము ఎదురెడ్డి పైలము రేవంతురెడ్డి పోరాడుతాము ఎదురెడ్డి పైలము రేవంతురెడ్డి ఈ సూర్యాపేట స్థలం ఎన్నుకున్నప్పుడే మనం సక్సెస్ అయినాం. నవాబులకు సవాలు విసిరి దేశము కులాన్ని సంబీకిన కళ్ళు ఎట్టోని మట్టి చిప్పమ్మం గులాపోని గొడ్డలి దెబ్బమ్మం పటల్ సైన్యముతో పందెమాడుతూ ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిన అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మానికి వందనాలమ్ము అమ్మాని ప్రేమానిదమ్ము అమ్మడికు వందనాలమ్ము కమ్మడి ప్రేమానిదమ్ము అమ్మానికి వందనాలమ్ము అమ్మాని ప్రేమానిదమ్ము అమ్మడికు వందనాలమ్ము కమ్మడి ప్రేమానిదమ్ము ఎట్టల్లో మట్టి చిప్పవు గాయిదల్లో గండ్రగొడ్డలివు అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా ఆకలికే కలగానమా ఆకలికే కలగానమా ఆకలికే కలగానమా ఆకలికే కలగానమా ఆకలికే కలగానమా. మరి తెలంగాణలో ఆకలి పోయిందా? ఈ తెలంగాణలో అణిచివేత పోయిందా? అవమానాలు పోయినాయా అని అంటే ఈరోజు ఆ రోజు గద్దరంగా వాడినటువంటి ఈ పాట ఈ రోజు వరకు కూడా మనం పాడుకుంటున్నాం అంటే ఆకలి పోలేదు, అవమానాలు పోలేదు, అణిచివేతలు పోలేదు అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే పాట కవులు కళాకారుల పాడ మోడమే కాదు, ఆ కవులు కళాకారులు పాడకు ఎక్కకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ ఆ బాధ్యత మరిచిపోయారు కాబట్టి అనేక మంది కవులు కళాకారులు మధ్యలోని ఆకలితోటి అవమానాలతోటి మరణిస్తుండ్రు. ఈరోజు మా సాగు ఖర్చులో కూడా లేక ఆ సాగులు కూడా ఎట్లయితున్నాయో ఈరోజు ఒక ప్రజా కవి గాయకుడు ఎర్ర ఊపాలన్న రెండో కొడుకు మరణించిండు. ఆ సాగుకు మా శుక్రవారం అందరం కూడా పోయొచ్చినాం. ఈరోజు మా సాగులు మేము చేసుకోలేని స్థితిలో ఉన్నామంటే ఆ దౌర్భాగ్యం ఈ పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులని ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ మాకు అధికారం ఎందుకు ఇస్తలేరు మేము క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ వాట కావాలి, సామాజికంగా కావాలి, ఆర్థికంగా కావాలి. ఏ పోరాటం చేయని మీరు పలువురల్లో ఉంటే అన్ని పోరాటాలు చేసిన మేము ఆకలి అవమానాలతో మధ్యలోనే మరణిస్తున్నాం. అందుకే అండి ఇస్తుండ్రుగా అని తమ్ముడా అధికారం ఎందుకు ఇస్తలేరా అడుగుదాము లెమ్మురా అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా అధికారం ఎందుకు ఇస్తలేరా అడుగుదాము అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా అధికారం ఎందుకు ఇస్తలేరా అడుగుదాము లెమ్మురా అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా తన వాళ్ళేమో అధికారులు చేస్తుండ్రు, మన వాళ్లకు 1,00,000 వచ్చినా 2 లక్షలు
వచ్చినా 3 లక్షలు వచ్చినా దాన్ని ఏమంటారు? సాలరీ అంటారు. సాలరీ అంటే తెలుగులో జీతం. వాడు ఇచ్చేటోడు మనం తీసుకుంటోంది. అందుకే తన వాళ్ళనేమో అధికారులు చేస్తుండ్రు, మన వాళ్ళనేమో జీతగాళ్ళు చేస్తుండ్రు అని ఇస్తుండ్రు అని తమ్ముడా, అధికారం ఎందుకు ఇస్తలేరు గులాములమ్ముడా, అని ఇస్తుండ్రు అని తమ్ముడా. గొల్ల కురువలకేమో గొర్రెలు మేకలిచ్చినారు, గొర్రెలు మేకలిచ్చినారు, గొర్రెలు మేకలిచ్చినారు. ఏమి లేనుల్లనేమో బర్లగాయమన్నారు, బర్లగాయమన్నారు, బర్లగాయమన్నారు. గొర్రెలను బర్లనేమో మనకప్ప చెప్పినారు, గొర్రెలు బర్లనేమో మనకప్ప చెప్పినారు. అధికార పగ్గాలు వాళ్ళు అట్టుకున్నారు. కేసీఆర్ పోతే కేటీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోతే ఇంకొక రెడ్డి రావాలి, రెడ్డి పోతే రావు రావాలి, రావు పోతే రెడ్డి రావాలి. కానీ మనం మాత్రం ఇక్కడనే ఉండాలి. గొర్రెలు కాయాలి, బర్రెలు కాయాలి. అన్ని ఇస్తుండ్రు కాని తమ్ముడా, అధికారం ఎందుకు ఇస్తలేరు అడుగుదాములెమ్మురా. అన్ని ఇస్తుండ్రు కాని తమ్ముడా, అధికారం ఎందుకు ఇస్తలేరు అడుగుదాములమ్ముడా, అని ఇస్తుండ్రు అని తమ్ముడా. అందుకే మీరిచ్చేటి ఏమి మీ కాదు, ప్రజల సొమ్మే అని తెలియజేస్తూ అన్ని ఇస్తారు కానీ అధికారం ఎందుకు ఇస్తున్నారని క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మా బైరాగాన రాసినటువంటి పాట ఆట పాట మాట మన బ్రతికే పోరు బాట, ఆట పాట మాట మన బ్రతికే పోరు బాట, ఉద్యమాల ఊట ఇది రుద్రావీర పాట, ఉద్యమీని పాట, ఇది రుద్రావీర జన తెలంగాణ కొరకు సాగును రోరణ బాట, ఆట పాట మాట మన బ్రతుకే పోరు బాట, ఆట పాట మాట మన బ్రతుకే పోరు బాట, ఆట పాట మాట మన బతికే పోరు బాట. మరి పోరు బాటలో కవులు, కళాకారులు, ఉద్యమకారులు అందరం కూడా ఐక్యమై మరో తెలంగాణ పోరాటం చేస్తే తప్ప ఈ హక్కులను మనం సాధించుకోలేం. అడుక్కుంటే హక్కులు రావు, యుద్ధం చేసిన వస్తాను తెలియజేస్తూ బానిసలారాలెండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా, బానిసలారాలెండిరా ఈ బానిస బతుకులు వద్దురా, బానిసలారాలెండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా, బానిసలారాలెండిరా ఈ బానిస బతుకులు వద్దురా. ఒడుక తింటే మనో కలిదీరదు బల 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 ఒడుక తింటే మనో కలిదీరదు గుద్దు గుంజుకుందామురో, బానిసలారాలెండిరా ఈ బానిస బతుకులు వద్దురా, బానిసలారాలెండిరా ఈ బానిస బతుకులు వద్దురా. చివరగా దయచేసి పైలూరే వంతురెడ్డి పోరాడుతాము ఎదురెడ్డి, పైలూరే వంతురెడ్డి పైలవురే వంతురెడ్డి పోరాడుతాము ఎదురెడ్డి, పైలవురే వంతురెడ్డి. ఆ పాటతోని మీరు కట్టుకుంటే, పాటతోని కట్టుకుంటే ఆ ఆటతోని మీరు కట్టుకుంటే ఆట మీ కుర్చీ కూలిపోతాదండి, పైలవురే వంతురెడ్డి పోరాడుతాము ఎదురెడ్డి, పైలవురే వంతురెడ్డి. పైలవురే వంతురెడ్డి పోరాడుతాము ఎదురెడ్డి, పైలవురే వంతురెడ్డి పైలవురే వంతురెడ్డి పోరాడుతాము ఎదురెడ్డి, పైలవురే వంతురెడ్డి. దోసి గొంగడి వేసినాము కాళ్ళకు గజ్జలు కట్టినాము, కాళ్ళకు గజ్జలు కట్టినాము, కాళ్ళకు గజ్జలు కట్టినాము. తప్పు సంకన వేసినాము పల్లె పల్లెకు పోయినాము, పల్లె పల్లెకు పోయినాము, పల్లె పల్లెకు పోయినాము. అన్ని వేసిన మూలాను కింద కూసాబెట్టిన్నారు, ఏమో చెయ్యని మీరు ఏమో కుర్చీ మీద కూసున్నారు, పైలవురే వంతురెడ్డి పోరాడుతాము ఎదురెడ్డి, పైలవురే వంతురెడ్డి పోరాడుతాము ఎదురెడ్డి. పైలవురే వంతురెడ్డి. ఈ సూర్యాపేట స్థలం ఎన్నుకున్నప్పుడే మనం సక్సెస్ అయినాం. ఎప్పుడు వచ్చినాం కాదు, బుల్లెట్ దిగిందా లేదా, సూర్యాపేట ప్లేస్ ఎంచుకున్నప్పుడే మనం సక్సెస్ అయినాం తెలియజేస్తూ ముగిస్తున్నారు.